డాడీ ఆంటీ ఆంటీ బాబాయ్ ఎదిగో అక్కడున్నాడు. మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి, మేము ఇక్కడే ఉండి చూస్తాం. ఏం చూస్తారే? అయ్యో ఎవరు రాకుండా చూస్తాం. థ్యాంక్ యూ. నువ్వా? బట్టలు ఆరేస్తానని చెప్పొచ్చేసాను. మరి వచ్చిన పని చూడొచ్చుగా. డాడీ కమ్ కమ్, ఇద్దరు కరెక్ట్ ఇరుక్కున్నారు. నా వల్ల కాదురా. ఫైనాన్స్ రెడీ చేయండి. అయ్యయ్యో. రండి డాడీ రండి, నేను చెప్తురా. అయ్యో అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకండి, నాకు సిగ్గేస్తుంది. దగ్గరికి రాకండి, ఎవరైనా వస్తే బాగుండదు. కౌగిలించుకోకండి, కౌగిలించుకోకండి. తలరాత కట్టుకోవాల్సిన భార్యని, కానీ ఒకటి ఈ దొంగతనంగా కలుసుకోవడంలో కూడా ఒక రకమైన కిక్ ఉంది తెలుసా. ఎవరైనా వచ్చేస్తారేమోనండి. మేడపైకి అసలు ఎవరు రారు. అయ్యో మీరు చెప్తే వినరండి. వాసన వస్తుందా? నాకు ఈ వాసన రావట్లేదే. కరెక్ట్ టైం కు మీకు ఏజ్ అయిపోయింది. వాళ్ళిద్దరు పైన ఉన్నారు. మనం త్వరగా వెళ్తే ఆన్ ది స్పాట్ పట్టుకోవచ్చు. ఫైనాన్స్ కూడా రెడీ చేసుకోండి. రండి. అయ్యో అలా సరే. రండి. ఛీ! బాబాయ్ వద్దండి. బాబాయ్ తాతయ్య వస్తున్నారు, తాతయ్య వస్తున్నారని చెప్తే వినపట్టం లేదా? డాడీ ఫాలో మీ. మీనా పైకి వచ్చిందని చెప్పానా? ఫైనాన్స్ రెడీ చేసుకోండి. ఏ మీనా, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? తనెక్కడ ఒంటరిగా ఉంది? మేం కూడా తనతోనే ఉన్నాం మావయ్య. మీరిద్దరు ఎప్పుడు వచ్చారు? అయ్యో నాన్న, వీళ్ళిద్దరు కిందే ఉన్నారు. పైకి ఎలా వచ్చింటారంటావు? అనవసరంగా నన్ను మెట్లన్నీ ఎక్కించి ఉబ్బసం తెప్పించావు కదరా. ఎక్కడ్రా విజయ్? నానా నేను ఎక్కడున్నాను? రేయ్, అక్కడేం చేస్తున్నారా? గాలిపటం ఎగరేస్తున్నాను నాన్న. గాలిపటమా? నానా వాడు మోసం చేస్తున్నాడు. అక్కడ గాలిపటమే లేదు. అబద్ధాలు చెప్తున్నావు. మావయ్య ఆయన అబద్ధం చెప్తున్నారు. వయసు అయిపోయింది కదా, కళ్ళు కనపట్టలేదు మీకు. వీడికి కనిపిస్తుందిగా. పొండి మావయ్య. ఓకే. అలా చూడండి, బ్లూ కలర్ గాలిపటం. ఆకాశం కూడా బ్లూగా ఉందిగా, రెండు కలిపి మిక్స్ అయ్యి మీకు కనపట్టలేదంతే. అంతే అంతే. అవును మావయ్య, నీలం. బ్లూ అంటే నీలం అని నీ మొగుడికి తెలియపోవచ్చు గాని నాకు తెలుసమ్మా. నానా వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఈ కుటుంబం అంతా ఒకటైనట్టున్నారు. నువ్వు ఈ కుటుంబంలో వ్యక్తి కాదా? మీరే నిజం చెప్పండి, పైన గాలిపటం ఎగురుతుందా? అది అది అలదిప్పురా. పచ్చ గాలిపటం ఎంత బాగుంది చూడండి. పచ్చ గాలిపటమా? చూసారా, ఇంతవరకు వీళ్ళతో బ్లూ అన్నారు. దూరంగా ఉంటే అలాగే కనపడుతురా. అది బ్లూ గాలిపటమే. అవును కదా, నేను కూడా వీళ్ళతో కలిసిపోయారా? గాలిపటానికి దారం ఉండాలి కదా డాడీ? అక్కడ లేదు, కావాలంటే వెళ్ళి చూడాలి. రండి నాన్న. ఆకాశం నీలంగా ఉంది కదా, అందుకే నీకు కనపడటం లేదురా. తెలివి తక్కువడా, తెలివి తక్కువడా. నాకు మాత్రం కనపడటం లేదంటే నాన్నలాగే అద్దాలు వేసుకోవాలా ఏంటి? కథలు చెప్పింది చాలు గాని, రే విజయ్ కిందకి దిగో. గాలిపటం ఎగరేస్తున్నాగా రావడం కుదరదు. పైకి కష్టపడి ఎగరే ఎక్కర్లేదు, కిందకి దిగో దిగో. ఓవర్ యాక్టింగ్ చాలు దిగరా. కంప్యూటర్ కాలం రా, చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. అవును, మనం విజయ్ కోసం అబద్ధాలు చెప్పాం నానా. మరి మీరెందుకు చెప్పారు? నా ఫైనాన్స్ కాపాడుకుందామని.